పొటేల్ మాంసంతో మునక్కాడలతో కూర వండి చూపించబోతున్నాను ఇప్పుడు. దానికోసం 1 కేజీ పొటేల్ మాంసము, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా కోసం చెక్క, లవంగాలు, యాలకులు, జీలకర్ర, ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. 2 మీడియం సైజు ఉల్లిపాయలు, మునక్కాడలు 2 కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి తీసుకున్నాను. వీటిల్ని సన్నగా అన్ని తరిగి పెట్టుకున్నాను. గరం మసాలాని పొడి చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి చీల్చుకున్నాను. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి 4 గరిటెలు నూనె వేసుకున్నాను. ఈ నాన్ స్టిక్ పాత్ర తొందరగా హీట్ ఎక్కదు కాబట్టి లేట్గా కాలుతుంది. నూనె కాలిన తర్వాత దాంట్లోకి కరివేపాకు వేసి తర్వాత తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసి వేయించుకోవాలి. ఈ అల్యూమినియం పాత్రల్లో తొందరగా హీట్ ఎక్కుతాయి, నాన్ స్టిక్ పాత్రలు లేటుగా హీట్ ఎక్కుతాయి, అడుగు మాడకుండా ఉంటాయి వీటిల్లో. అందుకు చాలా లేటుగా వేగుతాయి ఉల్లిపాయలు వేగాలంటే. ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కొంచెం సేపు వేగే వరకు బాగా కలుపుకుంటా వేయించుకోవాలి ఉల్లిపాయ. ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది. ఇట్లా కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత మనం ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న మాంసాన్ని దీంట్లో వేసేసుకోవాలి. నాకు గిన్నెతో తీయడం సరిగా రావడం లేదు, అందుకని చేత్తోనే వేసేస్తున్నాను. ఈ గరిటెతో కలపడానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. నేను అల్యూమినియం పాత్రలో స్టీల్ గరిటెలతోనే వంట చేసేదాన్ని కాబట్టి ఇది గరిటె నాకు బాగలేదు కలపడానికి. చాలా ఇబ్బంది పడుతున్నాను ఈ గరిటెతో కలపడం కోసం. అలా ఉల్లిపాయల్లో మాంసం అంతా కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దాంట్లోకి 2 టీ స్పూన్లు పసుపు వేసుకోవాలి. రుచికి సరిపడగా కళ్ళుప్పు వేసుకోవాలి. ఇప్పుడు దాన్ని పసుపు, ఉప్పు అంతా మాంసం ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఈ దిక్కుమాల గిరెటతో నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇబ్బంది పడి సస్తున్నాను నేను కలపలేక దీన్ని. ఈ గిరెట నా వల్ల కాలేదు. అందరూ వీడియోల్లో చూస్తాను భలే సులభంగా కలిపేస్తా ఉంటారు ఆ గిరెటలతోనూ. నాకు భలే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది వాళ్ళు కలుపుతా ఉంటే. అందుకని నేను గిరెట మార్చేసి స్టీల్ గిరెట పెట్టుకున్నాను. ఇప్పుడు దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి దాన్ని. ఇది ఇప్పుడు సులభంగా ఉంది నాకు గిరెట కలపడానికి. ఆ గిరెట బానే లేదు, ఇది బాగుంది గిరెట కలుపుకోవడానికి. దీన్ని బాగా కలిపి అల్లం వెల్లుల్లి ముద్ద బాగా వేయించుకొని దాన్ని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అది వేగిన తర్వాత దానిపైన మళ్ళీ ఒకసారి కలబెట్టి మూత పెట్టి నీరు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు తీసి చూద్దాము. దాంట్లో నుంచి నీరు వచ్చి బాగా ఉడికింది. అంతా బాగా ఒకసారి కలబెట్టుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు పూర్తిగా నీరు ఎగిరిపోయి నూనె పైకి తెల్లింది. అంతా బాగా కలుపుకొని దాంట్లోకి చూడండి నూనె కనపడుతుంది. నూనె తేలింది, నీరంతా ఎగిరిపోయింది. ఇప్పుడు రుచికి సరిపడగా కారం వేసుకోవాలి. ఈ కారం నేను ఇంట్లో తయారు చేసుకున్న కారమే. ఎందుకో తెలియదు ఈసారి కారం తెల్లగా అయిపోయింది. నాకెందుకో కారణం తెలియలేదు. మీకేమైనా తెలిస్తే చెప్పండి. అది ఎన్ని సంవత్సరాల నుంచి నేను కారం ఆడించుకున్నా ఎప్పుడూ ఇట్లా కాలేదు. ఈసారి ఇట్లా తెల్లగా అయిపోయింది. ఘాటు మాత్రం తగ్గలేదు, కారం మాత్రం చూడడానికి తెల్లగా ఉంది. కారణం తెలియలేదు. కారం అంతా బాగా కలుపుకొని కూర ఉడకడానికి సరిపడగా నీళ్లు పోసుకోవాలి. ఇది మాంసం లేతదే కాబట్టి ఎక్కువ నీళ్లు పట్టవు. ముక్క మునిగే వరకే నీళ్లు పోసాను. ముదురుదైతే కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకోవాలి. ఈ కూర కుక్కర్లో చేస్తే 4-5 విజిల్లు వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి. నేను మామూలుగానే చేస్తున్నాను కాబట్టి ఉడికేది చూసుకొని చేస్తాను. ఇది ఇప్పుడు మూత పెట్టేసి కూర ఉడకనివ్వాలి. ఇప్పుడు చూద్దాము కూర ఉడికిందని. కూర 3 వంతుల వరకు ఉడికిన తర్వాత మునక్కాడ ముక్కలు దాంట్లో వేసుకోవాలి. ఇప్పుడే
నీళ్లు చూసుకొని సరిపడగా ఉన్నాయో లేదో చూసుకొని, చాలకపోతే కొంచెం నీళ్లు పోసుకోవాలి, సరిపోతే అట్లాగే ఉంచుకోవాలి. ముక్కలంతా కలిపేసి కూరలో కలిపేసి అంతా సమంగా సర్ది మూత పెట్టి ముక్కలు ఉడికే వరకు కూర బాగా ఉడకనివ్వాలి. చూద్దాము. ఇప్పుడు బాగా ఉడికింది. అంతా ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం సరి చూసుకోవాలి. నాకు వేసినవన్నీ సరిపోయినాయి. తక్కువ ఎక్కువ ఉంటే ఇప్పుడే వేసుకోవాలి, ఉప్పు కానీ కారం కానీ అన్నీ కూడాను. నీళ్లు కూడా కూర సరిపడగా చూసుకొని ఇప్పుడే పోసుకోవాలి. ఆ కూర నీళ్ళలో ఉండే నీళ్లు సరిపోయినాయి నాకు. ఇప్పుడు పొడి చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడరు, తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. వేసిన కొత్తిమీర గరం మసాలా పొడి అంతా కూడా కూరకు పట్టే విధంగా బాగా కలుపుకొని 2 నిమిషాలు మూత పెట్టి కూర మళ్ళీ ఉడికించుకోవాలి. మూత పెట్టిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. హైలో ఉంటే అడుగంటిపోతుంది, మాడిపోతుంది, కూర టేస్ట్ మారిపోతుంది, బాగోదు. ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. కూర దగ్గర పడిపోయింది. ఇంకా ఎక్కువ ఉడకనిస్తే అన్నంలో కలుపుకోవడానికి గుజ్జు ఉండదు కాబట్టి ఒకసారి అంతా బాగా కలిపేసి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కూర రెడీ అయిపోయింది. మునక్కాడతో పొట్టేలు మాంసం కూర ఈ విధంగా ఉంది. చూడండి, మీకు నచ్చిందా?